ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఏం లేదు, డొల్లా. ఎస్ఆర్హెచ్ అప్పటిలాగే మరొకసారి బ్యాటింగ్ మాత్రమే నమ్ముకుంటే ఇలాగే రిజల్ట్స్ ఉంటాయి. 200 రన్స్ కూడా మనం డిఫెండ్ చేసుకోలేకపోయాము. ఒక మంచి ఫైటింగ్ స్కోరు జనరల్గా చెప్పాలంటే. బ్యాడ్ లక్ మనకి టాస్ ఓడిపోయాము చిన్నస్వామి స్టేడియంలో. ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ ఇక్కడ మ్యాచ్ జరుగుతూ ఉంది. పిచ్ కొత్తది. టాస్ ఓడిపోవడం వల్ల మనము ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బౌలింగ్ ఫస్ట్ అనుకూలించింది బౌలింగ్ చేసే వాళ్ళకి, సెకండ్ చేసింగ్ అనుకూలించింది. కానీ మన బౌలర్స్ మనం 200 రన్స్ ఫైటింగ్ స్కోర్ కూడా డిఫెండ్ చేసుకోలేకపోయాము. ఒక ఫైటింగ్ స్పిరిట్ కూడా చూపించలేకపోయాము. 15.4 ఓవర్స్లో వాళ్ళు 201 రన్స్ చేశారు. క్లాసన్ రన్అట్ కాంట్రవర్షియల్ అయింది. ఒకవేళ క్లాసన్ నాట్అవుట్ అయితే కూడా మేబీ ఇంకా 50 రన్స్ ఎక్స్ట్రా వచ్చిండు. కానీ 250 కూడా ఆర్సీబీ ఈజీగా చేసేవాళ్ళు. అటువంటి బౌలింగ్ ఉంది ఎస్ఆర్హెచ్కి. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మార్చుకోవాలి. మనం తప్పుల్ని సరి చేసుకుని నెక్స్ట్ మ్యాచ్కి కంబ్యాక్ అవ్వాలి. లేకపోతే మనము కప్పు కాదు కదా, ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళలేము. ఎస్ఆర్హెచ్ సెకండ్ మ్యాచ్కి ఆల్ ది బెస్ట్. ఎలాగైనా బౌలింగ్ స్ట్రాంగ్గా చేసుకోవాలి. మీరు ఎస్ఆర్హెచ్ ఓటమికి కారణం ఏంటో గెస్ చేసి కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.